కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాళేశ్వరంతో పాటు తెలంగాణలోని 7 ప్రాజెక్టులపై జీఆర్ఎంబీ రివ్యూ చేయాలంటూ సూచిస్తుందని, ఇది అన్యాయమన్నారు. ఏపీ కేంద్రంతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. జీఆర్ఎంబీ అజెండాలోని అంశాలను తొలగించకపోతే ఈ నెల 18న జలసౌధ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. తమపై క్షుద్ర పూజల ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకుంటే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో నీటి వివాదాలు మరొకసారి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం, అందులో ఎజెండాపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు జలశక్తి మంత్రికి లేఖ రాశారు. జీఆర్ఎంబీ అజెండా పైన పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీకున్న అభ్యంతరాలు ఏంటి ప్రధానంగా? ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే జీఆర్ఎంబీ అనుమతి కావాలి, జీఆర్ఎంబీకి తెలపాలి. ఆ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలిపింది అంటే అర్థం చేసుకోవచ్చు. అన్ని అభ్యంతరాలు తెలిపిన తర్వాత జీఆర్ఎంబీ పరిశీలన తర్వాత సిడబ్ల్యూసి పరిశీలన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, చెనాకా కరోటా కావచ్చు, ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చే సీతారామ లాంటి ప్రాజెక్టు, ఇటు మంథనిలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈరోజు జీఆర్ఎంబీ ఈ ప్రాజెక్టుల అనుమతులను తిరిగి పరిశీలించాలి, ఈ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, ఈ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు తగ్గించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కోరితే ఇవాళ జీఆర్ఎంబీ ఎజెండాలో వచ్చింది. అంటే ఇంతకుముందు అబ్జెక్షన్స్ చెప్పడం వేరు, ఈ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు తగ్గించాలని ఎజెండాలోనే రావడం అంటే రేపు ఒకవేళ ఎజెండా ఆమోదం అయిపోయింది అనుకోండి, ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, తెలంగాణ భవిష్యత్తు ఏంది? ఇలా ఆ జీఆర్ఎంబీలో కూడా ఏంది, ఒకటేమో బీజేపీ ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా జీఆర్ఎంబీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఒకరు ఉంటారు. అంటే ఈ 2 ఓట్లు వాళ్ళే అయిపోతాయి, తెలంగాణ ఒకటే అవుతుంది. అంటే ఒక కుట్రతోని ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ మీద దాడికి పాల్పడతా ఉంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల అనుమతులు ఆగిపోతున్నాయి, ఒకవైపు ఇప్పటికే అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి డిపిఆర్లు తిరిగి వాపసు వస్తున్నాయి. మరొక వైపు ఇప్పుడు అసలు ఇక మీ ప్రాజెక్టులకు ఆల్రెడీ ఇచ్చిన అనుమతులే రద్దు చేస్తామనేటువంటి జరుగుతూ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతూ ఉందా? అసలు ఈ ఎజెండాలో ఎట్లా వచ్చింది? మరి ఆ జీఆర్ఎంబీలో తెలంగాణ ఇంజనీర్లు కూడా పనిచేస్తారు కదా, కనీసం సోయి లేకుండా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? మేమేం ఎక్స్పెక్ట్ చేసినాం, ఎజెండా వచ్చినాకనన్నా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో, కానీ ప్రభుత్వానికి సోయి లేకుండా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని ఎజెండా నుంచి తొలగించాలి. ఇది భారతదేశంలో చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ కూడా అనుమతులను మళ్ళీ రివ్యూ చేయడము, అనుమతులను రద్దు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో జరగలేదు. ఇది తెలంగాణ విషయంలో ఎందుకు జరుగుతూ ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం 2 కుమ్మక్కయ్యల తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు పెడితే కూడా అసెంబ్లీలో కూడా గట్టిగా ఈ అంశం మీద పట్టుబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ జలసౌధలో ఉండే జీఆర్ఎంబీ కార్యాలయంలో ఈ మీటింగ్ జరగబోతా ఉంది. ఒకవేళ ఎజెండా నుంచి దీన్ని తొలగించకపోతే జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. జీఆర్ఎంబీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకు కూడా దిగుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న నాగార్జున సాగర్ దగ్గర వరుణయాగం చేయబోతుంది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? సరే, అది యాగాలు చేయడము వాళ్ళ ఇష్టం, దానికి నేను దాంట్లోకి పోను. కానీ ముందు అసలు శ్రీశైలంలో నీళ్లు నిండినాయి, జల విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయండి. మరి జూరాల మీద ఉండేటువంటి నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపండి. కల్వకుర్తి ప్రాజెక్టులో మన ఆయకట్టుకు నీళ్లు విడుదల చేసి చెరువులు నింపే ప్రయత్నం చేయండి. గత 2 సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిన నీళ్లలో తెలంగాణకు తాత్కాలికంగా ఉన్న 34% వాటాను వాడడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదీ జలాలలో అతి తక్కువ నీళ్లు వినియోగించిన 2 సంవత్సరాలు ఏదంటే గత కాంగ్రెస్ పాలనలో ఉన్న 2 సంవత్సరాలు. ఇప్పటికే మీరు ఆలస్యం చేస్తున్నారు. నీళ్లు రాగానే మోటార్ లాంచ్ చేయాలి. జూరాల మీద ఉన్న 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, అదేవిధంగా శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు విడుదల చేయండి. ముఖ్యమంత్రి యాగం గురించి ప్రత్యేకంగా ఎందుకంటే అంటే ఒకవైపు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, యాగాలు పూజలు చేస్తూ మీ పైన క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి.
పరిస్థితి? నాపై చేసినటువంటి ఆరోపణల మీద నేను వాళ్ళని వదిలిపెట్టేది లేదు. నోటికొచ్చినట్టుగా మాట్లాడతాము, బురద జల్లుతాము, నువ్వు కడుక్కో అంటే మేమేమి చిన్నపిల్లలం కాదు కదా. మేము సీనియర్గా రాజకీయాలుగా ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాం. ఏది బట్టి అది మాట్లాడి బురద రాజకీయాలు చేస్తాము, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, గత కొంత రోజులుగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని మేము బయట పెడుతూ వచ్చాం. ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి స్కాములు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వం అమలు చేయాల్సిన 6 గ్యారెంటీల మీద కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. సో ఈ ప్రజా సమస్యలను మేము ప్రస్తావిస్తున్నాం కనుక ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి. తప్పకుండా 30 రోజులు నేను నోటీస్ ఇచ్చున్నాను. నోటీస్ పీరియడ్ అయిపోగానే రేపు క్రిమినల్ కేసు వేస్తా, వీళ్ళ మీద డిఫమేషన్ కేసు కూడా వేస్తా. చివరి దాకా వీళ్ళకి శిక్ష పడేదాకా వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. న్యాయం జరిగేదాకా, వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ప్రాజెక్టులో ముఖ్యంగా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో నీళ్లు ఒడిసి పట్టట్లేదని చెప్పి మీరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎప్పుడు ఒడిసి పట్టుకోవాలో మాకు తెలుసు, ప్రాజెక్టుల నిర్వహణ మాకు తెలుసా నిన్న జూపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. జూపల్లి ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు. ఎప్పుడు ఒడిచిపెడతావు? నీళ్లు జారిపోయినా కొడిచిపెడతావా? నీళ్లు ఉన్నప్పుడు కదా మోటార్లు ఎత్తి నీళ్లు లేపాల్సింది. నువ్వు అన్ని కిందికి ఆంధ్రప్రదేశ్కు జారిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్ళని నింపుకున్న తర్వాత, శ్రీశైలం ఖాళీ అయినాకనో, జూరాల ఖాళీ అయినాకనో, వరద తగ్గినాకనో నువ్వు ఒడిచిపడదామన్నా నీ చేతిలో నీళ్లు ఉండయి. కొత్తగా రాజకీయ విమర్శలు బంద్ చేయండి, చుక్క చుక్కను ఒడిచిపెట్టండి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. జీఆర్ఎంబీ ఎజెండా పైన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అన్ని అనుమతులు ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ 7 ప్రాజెక్టులపై రివ్యూ చేయాలనడం అన్యాయం అని చెప్పి దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చెప్పి మేరకే ఆయన జలశక్తి మంత్రి పాటిల్కు లేఖ రాసినట్టు చెప్తున్నారు. దాంతోపాటు క్షుద్ర పూజలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారో ఆరోపణలపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళకి న్యాయపరమైన నోటీసులు, లీగల్ నోటీసులు అందించాం కాబట్టి వాళ్ళు స్పందించకుంటే, క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తామని చెప్పి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పరమేశ్తో కర్ణాకర్ 10 టీవీ హైదరాబాద్.